ఏ ఏ పాయింట్ నుండి వాటర్ తీసుకోవాలి అన్న పాయింట్ మీద 10 సర్వేలు జరిగినాయి. చేసినటువంటి కన్సల్టెంట్కు 10 కోట్లు ఇచ్చారు, కానీ కనీసం చుక్కనీరు కూడా మనం ఇవ్వలేని పరిస్థితి. ఇక ఈ పాలమూరు రంగారెడ్డి 21 ప్యాకేజీలలో 3 ప్యాకేజీలు రంగారెడ్డి వికారాబాద్ విడిచిపెట్టినాం. 18 ప్యాకేజీలు పని జరగాలి. ఈ 18 ప్యాకేజీలలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, మళ్ళీ ఈ నారాయణపేట కొడంగల్ అని చెప్పి కొత్త స్కీమ్ పెట్టి దానికి ఇంటేక్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాడు, ఆయన భీమాలో పెట్టుకున్నాడు. మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మనం నారాయణపేటలో కానుకుర్తికి వచ్చినప్పుడు కూడా చెప్పినాం, మీరు ఇంటేక్ పాయింట్ జూరాలో పెట్టుకుంటే మనకు ఎక్కువ వాటర్ వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ జిల్లా బిడ్డ అయి ఉండి జూరాలను వాడుకోకుండా, జూరాల నుండి ఎక్కువ నీళ్ళు తీసుకోకుండా భీమా నుండి పెట్టుకొని మళ్ళీ దాన్ని పాలమూరు రంగారెడ్డిలో భాగం చేస్తే ప్రత్యేకమైన లాభం ఏం లేదు. అంటే ఈయన కూడా గురువును సాటిస్ఫై చేయడానికే పాలమూరు ప్రాజెక్టులను కంప్లీట్గా పక్కకు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి విషయం మనకు అర్థమవుతున్నది. సో బీఆర్ఎస్ వచ్చింది, రెండేళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీళ్లు రాలేదని అంటలేను నేను. 6.5 లక్షలు వచ్చినాయి, కానీ ఎన్ని ఎకరాలకు రావాలి? 25 లక్షల ఎకరాలకు రావాల్సింది 6.5 లక్షల ఎకరాలకు వచ్చినాయి. ఆడికే మన పాలమూరు బిడ్డలు మంచోళ్ళు కాబట్టి అంతకుముందు ఆ మాత్రం కూడా నీళ్లు చూడలేదు కాబట్టి 14లో 13 సీట్లు గెలిపించారు. 13 సీట్లు గెలిపిస్తే మనం చేసింది ఏంది, వట్టెం రిజర్వాయర్ కట్టిరు. మీరు బాగా చూసుకోవాలి, బాగా నోట్ చేయాలి. వట్టెం రిజర్వాయర్ కట్టిరు. ఏ రిజర్వాయర్ కట్టాలన్నా కూడా అందులో మొత్తం ఆ బండులో నల్ల మట్టిని నింపుతారు. వట్టెం రిజర్వాయర్ కింద 900 ఎకరాలు నల్ల మట్టిని తీసుకోవడానికి అప్పచెప్పడం జరిగింది ఆ ప్రాజెక్టు. ఇప్పుడు ఆ 900 ఎకరాలు ట్యాంకులు లేవు, బండు కింద లేవు, అవి ఫ్రీగా బయట ఉన్నటువంటి. అయితే ఆ నల్ల మట్టిని వాడలే. వట్టెం రిజర్వాయర్లో రిపోర్టర్స్ అందరికి కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, చెరువులకి వెళ్ళి మట్టిని తీసుకొచ్చి ఆ రిజర్వాయర్ కట్టలో పోసుకున్నారు. మరి 900 ఎకరాలు ఏమైనాయి? ఇలా 900 ఎకరాలు నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా. కాంట్రాక్టర్ల చేతిలో రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇచ్చిన 900 ఎకరాలు ఇలా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్లు తోటలు పెట్టుకొని సామ్రాజ్యాలు చేసుకొని గేట్లు పెట్టుకొని కూర్చున్నారు. నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు బీఆర్ఎస్లో బాగా అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది అంటారు కదా, మీకు దమ్ముంటే, ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే ఆయన ఈ 900 ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చేయాలి. మీరు కాంపన్సేషన్ ఇచ్చిందంత 1 లక్ష, 3 లక్షలు, 2 లక్షలు ఇచ్చి తీసుకున్నారు. ఆ 900 ఎకరాలు కేవలం నల్ల మట్టి కొట్టుకోవడానికి ఇచ్చిరు, వట్టంకి ఇచ్చేసేయండి రైతులకు. ఎందుకు ఇయ్యరు? మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బులు కవులు అనుకోండి, ఏదైనా అనుకోండి, మాఫ్ చేయండి, ఫ్రీగా 900 ఎకరాలు రైతులకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక నేను ఇక్కడికి వస్తున్నా అంటే చాలామంది మెసేజ్లు పెట్టారు, చాలామంది జరిగినటువంటి ఆగడాలు అన్యాయాల మీద మెసేజ్లు పెట్టారు. కానీ మాట్లాడుకుంటా పోతే 2 పర్సనల్ అవుతున్నాయి తప్పితే అందులో ప్రజలకు వనకొచ్చేది లేదు. ఈ 900 ఎకరాలు ఒకవేళ మా జాగృతి పోరాటంతో రైతులకు వస్తే న్యాయం జరుగుతుంది కాబట్టి ఇది నేను చెప్తా ఉన్నా. బాజాప్తా ఈ కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయి. రిజర్వాయర్కి వాడలేదు, దానిలోకెళ్ళి ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదు, మొత్తం చెర్లకెళ్ళి మట్టి ఎత్తుకొచ్చుకొని ఆ కట్ట కట్టిండ్రు. సో అవి ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. రెండోది, నెక్స్ట్ మేము మెడికల్ కాలేజ్కి ప్లస్ అదే హాస్పిటల్కి పోయేది ఉండే. మెడికల్ కాలేజ్ అయితే పెద్ద కథ మీ నాగర్ కర్నూలులో చాలా జోకు. 40 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. ఏమని రాసిరంటే ఆ 40 ఎకరాల ల్యాండ్లో మెజారిటీ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది పాపం దళితులది. దళితులంట ముందుకొచ్చి మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలి కాబట్టి మేము మీకు రాసిస్తున్నాం అని చెప్పి రాసిచ్చిరంట. అంటే 1 ఏకరు, 1.5 ఏకరు, 1/2 ఏకరు ఉన్నటువంటి రైతులు, అదే తమ జీవనాధారంగా బతికేటటువంటి రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేసిర్రు అని చెప్పి చెప్తున్నారు. కానీ అన్అఫీషియల్గా జరిగింది ఏంది మీ అందరికీ తెలుసు. ఆ దళితులు మాట్లాడినా ఏది చేసినా వాళ్ళ నోరు మూయించి పైసలు ఇచ్చి వాళ్ళని ఎల్లగొట్టి తీసుకున్నారు. మరి పెద్దవి చాలా ఉన్నాయి కదా, 40 ఏకర్స్ ల్యాండ్ లేదా నాగర్ కర్నూలు చుట్టుముట్టు ఉండంగా దళితుల భూమిని తీసుకుని దౌర్జన్యంగా మెడికల్ హాస్పిటల్ కట్టిరు. హాస్పిటల్ ఫినిష్ అయింది, కాలేజ్ ఫినిష్ అయింది, కాకపోతే దళితులకు మాత్రం అన్యాయం జరిగింది. అసైన్మెంట్ ల్యాండ్ అంటేనే ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళ జీవనాధారం కోసం, దాన్ని కూడా లాక్కున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా కలెక్టర్ గారు దానిలో రివ్యూ చేయాలి. ఆ దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయినారో వాళ్లకు భూమి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి అల్టిమేట్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కృష్ణా నీళ్లు పెద్ద ఎత్తున మహబూబ్ నగర్కి రావాలనుకున్నాం. ఆనాడు ఏం జరిగింది, అంతకుముందే మనం ఉద్యమంలో ఉన్నప్పుడే, రాష్ట్రం రాకముందే పోతిరెడ్డి పాడుది పెద్ద ఎత్తున జలదోపిడి జరిగిందని ఆరోపణ చేసినాం. అప్పుడు 45,000 క్యూసెక్కులు తీసుకుపోయేది రాజశేఖర్ రెడ్డి. రాష్ట్రం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వరుసపెట్టి 80,000 క్యూసెక్కులు తీసుకుపోవడానికి, అంటే డబుల్ జలదోపిడి రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకుపోవడానికి ప్రయత్నం చేసారు. దానికి సంబంధించి కాలువలు లైనింగ్ చేస్తున్నారు, కాలువలు పెంచుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి కట్టుకుంటే 3 TMC రోజు తోడుకోవడానికి కేవలం మా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించిన రైతులు కేసేసిరు తప్పితే
బీఆర్ఎస్ పార్టీ కేసేయలేదు, తెలంగాణ గవర్నమెంట్ కేసేయలేదు అన్నాడు. కేవలం బీఆర్ఎస్ పార్టీ జాగృతికి సంబంధించినటువంటి రైతన్నలు వేస్తే ఎన్జిటీలో అది ఆగింది. ఆ ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టే వచ్చింది. స్టే వచ్చిన 3 నెలల తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఇంప్లీడ్ అయ్యారు తప్పితే వేయలేదు. ఎందుకు, ఏం అసక్తత, ఎందుకు చేయలేకపోయినాం అన్నది ఇంతవరకు కూడా కరెక్ట్గా అర్థమైతలేదు. దీని మీద కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మనకు రావాల్సిన 550 టీఎంసీలు తీసుకుంటలేవు. మనకు రావాల్సిన నీళ్ళు వాళ్ళు ఆల్రెడీ మొన్నటిదాకా బనకచెర్ల 200 టీఎంసీలతో కడతామన్నారు. ఇప్పుడు పేరు మార్చిరు, నల్లమల్ల సాగర్ కడతామంటారు 200 టీఎంసీ. నేను డిమాండ్ చేసేది ఒకటే, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. జూరాల ఒక్కటే మనకు లైఫ్ లైను ఈ జిల్లాలో. జూరాల వదిలిపెట్టి మీరు చేసింది ఏంది? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి శ్రీశైలం నుంచి పెట్టుకున్నారు వాటర్ సోర్స్. శ్రీశైలం అంటే ఏంది? ఉమ్మడి ప్రాజెక్ట్. ఉమ్మడి ప్రాజెక్టులో వాటర్ సోర్స్ పెట్టుకుంటే ప్రతిదానికి మన జుట్టు కేంద్రం చేతిలో ఉన్నట్టే. ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవుతుంది. జల వివాదానికి, పర్మనెంట్ జల వివాదాలకు మనం తెరదీసినట్టు అయింది. అది చేసిన పోనీ ఆ కనెక్టివిటీ అట్లుంది. ఉండంగా కూడా జూరాల నుండి వాటర్ తీసుకొని ఇంకొక 150 టీఎంసీలు ఎట్లయితే వాళ్ళు అక్కడ నల్లమల్ల సాగర్ కడతామంటారో ఇక్కడ మన దగ్గర కూడా ఒక ప్రాజెక్ట్ కట్టాలి. అది జాగృతి విధానం ఉంటుంది. దానికోసం మేము తప్పకుండా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకటి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఘోరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ పంప్ హౌస్ ఉంటుందో, ఎల్లూరు పంప్ హౌస్, అది యాక్చువల్గా ఓపెన్ పంప్ హౌస్ ఉండే. ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కడితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కల్వకుర్తికి ఇబ్బంది అవుతుందని అది ఓపెన్ పంప్ హౌస్ ఉండే. ఇక అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు ఆ యొక్క కాంట్రాక్ట్ సంస్థతో కుమ్మక్కై దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేశారు. చేయడంతో ఏమైంది, అది బ్లాస్టింగ్ చేయడంతో కల్వకుర్తిలో 3rd మోటార్ ఎగిరిపోయింది. ఆ 3rd మోటార్ ఎగిరిపోతే 5th మోటార్కి తగిలి 5th మోటార్ కూడా పనిచేస్తలేదు. ఇయ్యాలటికి కూడా హరీష్ రావు గారి నిర్వాహకం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 3 మోటార్లు పనిచేస్తున్నాయి. ఇది వాస్తవమా కాదా దయచేసి ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంది, కల్వకుర్తిలో మోటార్లు రిపేర్ చేద్దామంటే ప్రాబ్లం ఏంది, కల్వకుర్తి డైరెక్ట్గా మిషన్ భగీరథ కనెక్టెడ్ ఉంది. అంటే ఆ నీళ్లు రావు. ఇక మనం రిపేర్ చేద్దామని ఆపినా కూడా నీళ్లు రావు, మంచినీళ్ళు రావు. మొత్తం నాగర్ కర్నూలు జిల్లాకు మంచినీళ్ళు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఆనాడు కేసీఆర్ గారు వచ్చి ఎలక్షన్స్ ముందు ఎల్లూరు పంప్ హౌస్లో ఒక మోటార్ ఆన్ చేసి నార్లాపూర్ నింపడం జరిగింది. కానీ అప్పటి నుండి అప్పుడెక్కడ పనులు ఆగినాయో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలో ఒక్క తట్ట కూడా మట్టెత్తిపోయలేదు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారి మీద డైరెక్ట్ కరప్షన్ అలిగేషన్ చేస్తాను. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మాది ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటారు. నో, మీది డైవర్షన్ అండ్ కరప్షన్ పాలిటిక్స్. ఎందుకోసం చెప్తున్న ఈ మాట, నిన్న నిలబడి కేసీఆర్ గారి మీద మొత్తం ప్రతిపక్షాల మీద ఆయన చెంగడ దుంకిండు ఆ స్పీచ్లో. మాట్లాడుకుంటే ఏమంటారు, నేను పాలమూరు రంగారెడ్డికి 4,300 కోట్లు ఇచ్చిన అన్నారు. ఏడా ఇచ్చారు 4,300 కోట్లు? ఇస్తే ఒక తట్టెడు మట్టి ఎత్తిపోయాలి కదా, ఏమి ఇయ్యలే. నారాయణపేట కొడంగల్ స్కీమ్కి ఒక 1000 కోట్లు మెగా కృష్ణారెడ్డి గారికి, 1000 కోట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అడ్వాన్స్లు ఇచ్చారు. ఈ అడ్వాన్స్ కల్చర్ బీఆర్ఎస్లో లేకుండే, కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ తీసుకొచ్చి అడ్వాన్స్ ఇచ్చిండ్రు. నారాయణపేట కొడంగల్లో మరి పని చేసిరా? చేయలే. ఇప్పటి వరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే అవుతూ ఉన్నది. అంటే సీఎం గారు కరప్షన్ అండ్ డైవర్షన్ తన పాలసీగా పనిచేస్తున్నారు. మీ జిల్లాలో, మీ సొంత జిల్లాలో కూడా ఇంకా కొంచెం పనిచేస్తే అయిపోయేటటువంటి ఈ ప్రాజెక్టుకు మీరు నీళ్ళు ఇవ్వలేకపోవడం అన్నది 100% కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు, రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అని చెప్పక తప్పనటువంటి పరిస్థితి. అదేవిధంగా మన ఏపీ జలదోపిడి చాలదన్నట్టు కర్ణాటక ఏం చేసింది, ఆల్మట్టిలో ఎత్తు పెంచింది. అయినా సరే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. ఒక్క మాట మాట్లాడాడు మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ హక్కుల గురించి మీరు మట్టి హైట్ ఎట్లా పెంచుతారు అన్న మాట మాట్లాడారు. అక్కడ అప్పర్ భద్రాలో ప్రాజెక్టులు అయితే మనకు కృష్ణాలో నీళ్ళు రావు. అందుకే అంటున్నా నేను పదే జూరాలనే మనకు సోర్సు. భద్రా మీద డిపెండ్ అయితే నీళ్ళు అనేది మహబూబ్నగర్కి వచ్చే పరిస్థితే లేదు. అందుకోసమే ఇంకొక మాట మీకు చెప్పాలి, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుందాం సపరేట్. తీసుకుంటే అక్కడ ఏమవుతుంది అంటే ఎంత నీళ్లు రావాలి, ఎంత నీళ్ళు వచ్చినాయన్న విషయంలో కల్వకుర్తి ఎత్తిపోతలల్లో 66,235 ఎకరాలకు నీళ్ళు రావాలి. కానీ ఇప్పుడు అచ్చంపేటలో వస్తున్నది ఎంత, 45,000 ఎకరాలకు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి కింద ఓ 2,000 ఎకరాలు రావాలి, అది అసలే వస్తలేదు. అదేవిధంగా డిండి ఎత్తిపోతల కింద అచ్చంపేటకి 14,000 ఎకరాలకు నీళ్ళు రావాలి, అది కూడా అసలే వస్తలేదు. అంటే తెలంగాణ రాకముందు ఏదైతే కల్వకుర్తిలో రానటువంటి ఒక 45 ఎకరాలకు 1000 ఎకరాలకు సాగు వస్తుంది తప్పితే మిగతా డిండి నుండి కానీ పాలమూరు నుండి కానీ అచ్చంపేటకి అయితే ఏం లాభం కాలేదనే విషయాన్ని
స్పష్టం చేస్తూ ఉన్నాం. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? కల్వకుర్తి ఎత్తిపోతల కింద రావాల్సిన 92,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు పాతదే అది వస్తుంది. భీమా అడిషనల్గా ఒక 35,000 ఎకరాలు దానికి యాడ్ చేసుకోగలిగినాం. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గం అయితే మన పాలమూరు రంగారెడ్డిలో 96,399 ఎకరాలకు నీళ్ళు వస్తుంది అనుకుంటే అందులో కేవలం 10,000 అందులో ఏం వస్తలేదు. డిండి నుంచి రావాల్సిన 10,000 కూడా సాగులోకి వస్తలేదు. అంటే కల్వకుర్తికి కూడా ఇప్పటి వరకు కూడా ఏమి కృష్ణా నీళ్లు రానటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కల్వకుర్తి లిఫ్ట్ రిపేర్ అయినాక మాత్రం ఒక 40,000 ఎకరాలకు వస్తుంది. 70,000 బదులు 40,000 ఎకరాలకు వస్తుంది. ఇదే మన నాగర్ కర్నూలులో చూసుకుంటే పాలమూరు రంగారెడ్డి నుంచి 71,433 ఎకరాలకు నీళ్ళు రావాలి. అది మాత్రం ఇంతవరకు ఒక చుక్క కూడా నీళ్ళు వస్తలేదు. సో ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే రైల్వే రాలేదు, మంచినీళ్ళు సాగునీరు రాలేదు. అదేవిధంగా నాగర్ కర్నూలు పట్టణంలో మౌలిక వసతులకు సంబంధించి చూసుకుంటే చిన్న వాన పడితే చాలా రోడ్లన్నీ పాడవుతున్నాయని చెప్తా ఉన్నారు. నేనైతే చూడలేదు ఎప్పుడు నాగర్ కర్నూలు టౌన్లో. అట్లానే పట్టణంలో రింగ్ రోడ్ ఫినిష్ కాక ఏండ్లకేండ్లు పెండింగ్ ఉండడంతో చాలా ఇబ్బంది అవుతున్నదని చెప్పినారు. అట్లానే అమ్రాబాద్ అచ్చంపేట ప్రాంతాల్లో గిరిజన తాండాలు చెంచుగూడాలు ఇప్పటికి కూడా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని చెప్పక తప్పదు. ఇక దుందుబి నది ఉన్నది, దాంట్లో ఇసుక దోపిడీ యథాతథంగా సాగుతుంది. బీఆర్ఎస్లో సాగింది, కాంగ్రెస్లోకి వచ్చినాకైతే ఇక మరీ భయంకరంగా ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకొని మరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఇసుక మాఫియాని ఇసుక దోపిడీని అరికట్టకపోతే బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది, వాగంతా కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీని మీద